హలో అండి. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో నేను చక్కటి పన్నీర్ పరోటా చూపించబోతున్నాను. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా అయిపోతది. నార్మల్ చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలానే సింపుల్‌గా ఈజీగా చేసేయొచ్చు. నేను దీనికోసం ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు పన్నీర్‌ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. తురుముకొని పెట్టుకోవాలి. మీరు స్క్రంబుల్ చేసుకుంటే పరోటా నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఇలా సన్నగా తురిమి పెట్టేసుకున్నాను. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా పరోటా లోపలంతా ఈ పన్నీర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నేను ఇందులో మసాలాలు అయితే కలిపేస్తున్నాను. ఇక్కడ ఇందుకోసం నేను ఇక్కడ ఒక 1/4 స్పూన్ వరకు పసుపును యాడ్ చేస్తున్నాను. అలాగే మనకి టేస్ట్కి సరిపడా కారం నేను ఇక్కడ 1/2 స్పూన్ అయితే వేసాను. కారము చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ధనియా పౌడరు, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. మెయిన్లీ ఈ పన్నీర్లోనే ఇవన్నీ డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం ఏంటంటే ఈ స్టఫింగ్ అనేది చపాతీ మొత్తం మనకి పరోటా మొత్తం లోపలంతా స్ప్రెడ్ అయ్యి బాగా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే నేను ఇందులో చాట్ మసాలాను కూడా కొద్దిగా యాడ్ చేశాను. దీనివల్ల మనకి మంచిగా బయట కొన్ని టేస్టీ వస్తుంది. కొద్దిగా మాత్రం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ చపాతీ పిండిలో సాల్ట్ వేసేసుకుంటాము. సో దానికి తగినట్టుగా పన్నీర్కి సరిపడా మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పరోటాస్ కోసం అనేసి ఆల్రెడీ గోధుమ పిండిని కలిపేసి పెట్టేసుకొని ఇందులో ఒక 10 to 15 మినిట్స్ వరకు పైన ఆయిల్ గ్రీస్ చేసి బాగా నాననించాను పిండిని. సో దట్ పరోటా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఈక్వల్ బాల్స్గా కట్ చేసేసుకొని నేను ఇక్కడ చపాతీని నార్మల్గా ఎలా అయితే రుద్దేసుకుంటామో అలానే కొద్దిగా థిక్గా పెట్టుకోండి. లోపల స్టఫింగ్ పెడుతున్నాం కాబట్టి ఫస్ట్, అప్పుడే మనకి స్టఫింగ్ బయటికి రాకోకుండా ఉంటుంది. సో నేను ఈ చపాతీలు వచ్చేసి మనకి ప్రోటీన్ రిచ్ అండి. పిల్లలు ఒక్కటి తిన్నా కూడా చాలు, మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. సో పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను ఇలా బాక్స్ షేప్, నార్మల్గా మనం చపాతీ బాక్స్ షేప్లో మడత పెట్టుకుంటాం కదా, సో అలాగే మడత పెట్టేసి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకోకుండా మనం రుద్దామంటే పన్నీర్ బయటికి రాకోకుండా బాగా ఇలా చపాతీ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా లాస్ట్లో నేను తురిమినప్పుడు కొద్దిగా లాస్ట్లో పన్నీర్ మిగులుతుంది కదా, దాన్ని నేను స్క్రంబుల్ చేసి వేయడం వల్ల కొద్దిగా పన్నీర్ బయటికి కనిపిస్తుంది. సో నార్మల్గా ఈ ఏవైతే తురిమి వేస్తాం చూడండి, సన్నగా తురిమి వేస్తామే ఆ పన్నీర్ ఎక్కడ బయటికి రాదు. నేను నెక్స్ట్ చేసే పరోటాలో చూపిస్తాను. కానీ ఇలా వచ్చినప్పటికీ కూడా లోపల చూసారా ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. నేను ఇందులోకి నార్మల్గా పెరుగు, అలాగే కొద్దిగా చాట్ మసాలా కానీ లేదంటే కొద్దిగా కారం, ఉప్పు కలిపి పైన అలా డెకరేట్ చేసి ఇచ్చేస్తాను. సో దట్ చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగులోకి ఇది తినేసేయచ్చండి పరోటా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా చూడండి, నాకు లోపల లేయర్ మొత్తం ఈ చపాతీలో ఫుల్గా ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. నేను ఏదైతే తురిమినానో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సన్నగా తురుముకున్నప్పుడు మనకి ఈ పరోటాలో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది అండి ఇవాల్టి వీడియో, ఇవాల్టి రెసిపీ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఇదే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.